కాబట్టి ఆ విధంగా దేవుడు మనకట్టి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి స్తుతిస్తూ మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, కాలానికి అతీతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. మానవులమైన మాకు తండ్రి ఇవ్వబడిన కాలంలో క్రీస్తు శకం, మీ కుమారుని శకంలో 2024 సంవత్సరము పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టే ఈ సమయంలో కొద్ది నిమిషాలలో తండ్రి నీ వాక్యము వింటూ, మీ వాక్యమును నేర్చుకుంటూ, మీ వాక్యమును ఆలోచిస్తూ తండ్రి, మీ వాక్యమును మేము తండ్రి హృదయానికి ఎక్కించుకుంటూ నూతన సంవత్సరానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాం. ఇటు ధన్యత ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. విలువైన మాటలు మాకు ప్రసాదించండి, మాతో మాట్లాడండి. చెప్తున్న నాకు సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును, కృపను, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి వింటున్న బిడ్డలకు అందరికీ చక్కగా అర్థమవడానికి ఆత్మ సహాయం అనుగ్రహించి మీరే మహిం పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో శుభములు, వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి 2024 సంవత్సరాన్ని ఇచ్చి మరి నాటి నుంచి నేటి వరకు కాపాడి పోషించి అన్నిటినిచ్చి మరొక సంవత్సరాన్ని ఇవ్వబోతున్న దేవాతి దేవునికి, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. నూతన సంవత్సరము, క్రొత్త సంవత్సరము అని ప్రతి సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీ ఈ 2 రోజులు చాలా ప్రాముఖ్యంగా ప్రపంచ మనుషులందరూ కూడా అన్ని దేశాల వారు మాట్లాడుకోవడం, వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడడం, వచ్చిన సంవత్సరంలో ఆనందించడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అయితే కాలం అనేది ఎవరిచ్చారు, కాలం అనేది మనకి ఎలా వస్తుంది, ఈ ప్రకృతిలో దేని వలన కాలం వస్తుంది అనేది మనుషులు ఆలోచించడం అనేది ప్రక్కన పెట్టేశారు. కాబట్టి ఈ రాత్రి మనము ప్రపంచ ప్రజలను, లోకస్తులను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా విచిత్రంగా కూడా మనకు వాళ్ళు కనబడుతుంటారు. ఎంతో అల్లరి, డ్యాన్సులు, కేకలు, కొద్ది నిమిషాలు ఉంటే మనకు టపాసులు పేల్చే శబ్దాలు మనకి వినబడుతుంటాయి. అయితే ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అంటే సంవత్సరం, కాలం. ఈ కాలము, సంవత్సరము అనేది ఎలా వస్తుంది అనే విషయాలు మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే కాలం అనేది ప్రకృతి నుంచి వస్తుంది. దీనికి బేస్ బైబిల్లో మనకి చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయము 14, 16 వచనాల్లో దినములను, కాలములను, సంవత్సరములను సూచించుటకై సూర్యుడు, చంద్రుడు, భూమి ఉండునుగా కాని పలకగా ఆ ప్రకారమాయను అనే మాటలు మనం అక్కడ చూస్తాం. అంటే కాలం అనేది ఎలా వస్తుంది మనకు? దినము, నెల, సంవత్సరము, కాలం అనేది ఎలా వస్తుంది అంటే ప్రకృతి నుంచి వస్తుంది. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే ఒక రోజు అని, భూమి చుట్టూ చంద్రుడు తిరిగి వస్తే ఒక నెల అని, భూమి చంద్రుడు కలిపి సూర్యుని చుట్టూ తన కక్షలో ఈ 2 గ్రహాలు కలిపి ఒక చోటు నుంచి ప్రారంభించబడి మరలా తిరిగి ఆ చోటుకు వస్తే 365 రోజులు అని సైన్సు అలాగే ప్రకృతి అనేది మనకు తేలుస్తుంది, చెప్తుంది. ఆ విధంగా దేవుడు కాలముననేది సృష్టించాడు. ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, భూమి పుట్టిందో, ఈ 3 పుట్టాయి, అప్పటి నుంచి ఈ దినాలు, నెలలు, సంవత్సరాలు అనేవి ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కాలం అనేది కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే మనుషులకు తమ కాలము తెలియడానికి దేవుడి ప్రకృతిలో కాలం అనేది సృష్టించి పెట్టాడు. ఈ కాలము మనకు ఉండాలి అంటే ప్రకృతి ఆధారం. ప్రకృతి లేకపోతే కాలం అనేది లేదు. ప్రకృతితో కాలం అనేది మనకు ఉంటుంది.
ఇప్పుడు సంవత్సరం అనేది 2024 అయిపోయి 25 వస్తుందంటే దానికి కారణం ఏంటి అంటే, ఒక భూమి చంద్రుడు ఒక చోటు నుంచి తిరిగి 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 సూర్యుని చుట్టూ తిరిగి మరొకసారి ఆ చోటుకు వస్తుంది. మరొకసారి ఆ సరిహద్దు దాటి వెళ్ళిపోతే మనకు వెంటనే 2025 సంవత్సరం అనేది మనకు ప్రారంభించబడుతుంది. ఇది కాలం. అయితే ఈ కాలంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా విషయాలే మనకు ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఇవ్వబడిన ప్రతి దానికి ఉన్న కాలం కావచ్చు, అలాగే మన పితరులకు ఉంటున్న కాలం కావచ్చు, అలాగే మనం జీవిస్తున్న మన ఆయుష్కాలం కావచ్చు, అలాగే భవిష్యత్తులో రాబోయే కాలం కావచ్చు. ఈ కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాలంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి, కాలానుగుణంగా ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే కాలం అనేది మనకు పాఠం అనేది చాలా విషయాలు నేర్పుతూ ఉండడం అనేది మన బైబిల్ ప్రకారంగా చూస్తాం. ఏది ఏమైనా దేవుడి కాలంలో నుంచే భవిష్యత్తు కాలం అనేది ఒకటి ఉన్నది అని తెలియజేయడానికి ఈ కాలాన్ని దేవుడు ఉంచాడు. ఇప్పుడుంటున్న ఈ కాలం, ఈ సంవత్సరాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనవా అని మనం ఆలోచిస్తే శాశ్వతమైనవి కాదు. ఈ 2025 అంటున్న వస్తుంది, 2025 కాదు 100 దాటినా కూడా ఈ కాలం అనేది ఎల్లకాలం ఉండేది కాదు. అసలు ఈ ప్రకృతి అనేది కూడా శాశ్వతమైనది కాదు అని మనకు బైబిల్ చాలా చక్కగా సెలవిస్తుంది. కొన్ని వచనాలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడగలితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి అనేది నోట్ చేయాలి మనం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని చూడండి. అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి విశ్వాసము, నిరీక్షణ అనేది అది నిజస్వరూపం ఆధారమై ఉన్నది. అదృశ్యమైనవి ఏంటంట? ఉన్నాయంట. చూడండి, ఏమంటే దృశ్యమైనవి అంటే మన కంటి కనబడేవి. ఒక నేల ఆనుకొని జీవిస్తున్న ఒక జీవం మొదలుకొని ఆకాశపు అంచు ఉంటున్న కోటానుకోట్ల నక్షత్రాల ఈ మధ్యలో ఉంటున్న కోటానుకోట్ల శక్తులు, పదార్థాలు, జీవులు, జీవరాశులు ఇవన్నీ కూడా మన కంటికి కనబడేవా? దృశ్యమైనవా? అదృశ్యమైనవా అంటే కంటికి కనబడేవి. కానీ ఇవి మాత్రమే కాకుండా అదృశ్యమైనవి కూడా కొన్ని ఉన్నాయంట. కొన్ని కాదు, చాలానే ఉన్నాయి. అదృశ్యమైనవి చాలానే ఉన్నాయి. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి. కంటికి కనబడని ఏవేవి ఉన్నాయంటే, కంటికి కనబడంది నరకం అనేది ఉంది, అగ్నిగుండం అనేది ఉంది, పాతాళలోకం అనేది ఉంది, మృతులు ఉన్నారు, ఆత్మలు ఉన్నాయి, అగాధం అనేది ఉంది. అగాధంలో కోటానుకోట్ల దేవదూతలు, చాలా దేవదూతలు అందులో ఉన్నాయని బైబిల్ సెలవిచ్చింది. అలాగే పరలోకం ఉంది అని, దేవుడు ఉన్నాడు అని, అక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు అని, అలాగే కోటానుకోట్ల దేవదూతలు ఉన్నాయని, పరలోకం అనేది చాలా వైభవంగా ఉంటుందని, ఇవన్నీ కూడా ఉన్నాయని బైబిల్ చెప్పింది. అవన్నీ కూడా అదృశ్యమైనవి. అవన్నీ కూడా ఉన్నాయని నమ్మడమే విశ్వాసము. కాబట్టి అవి అదృశ్యమైనవి, అవి శాశ్వతంగా ఉండేవా లేదంటే తాత్కాలికమైనవా అని మనం ఆలోచిస్తే, ఈ లోకంలో ఉంటున్న కాలము, దినాలు అన్నీ కూడా అశాశ్వతమైనవి. మన అంశం ఏంటంటే అశాశ్వతముతోనే శాశ్వతం. ఏంటి అశాశ్వతము అంటే, మనకు కనబడుతున్న ఈ లోకమంతా కూడా బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు వారు చెప్పారు తన బోధలో, ఇదంతా కూడా అశాశ్వతమైనది. అంటే ఎల్లప్పుడూ ఉండేది కాదు. ఉండబోయేవి చాలా ఉన్నాయి, అవి ఎల్లప్పుడూ ఉంటాయి. 13వ అధ్యాయంలో మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 14వ వచనంలో, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ, అంటే నిలవరమైన పట్టణము, ఎప్పుడు ఉండే పట్టణం ఇక్కడ అసలు లేదు అంటున్నారు. చూడండి బైబిల్లో. ఇంకా ఉండబోవు దానికోసం మనము ఎదురు చూస్తున్నాము. క్రైస్తవుడు చాలా గొప్ప వ్యక్తి అండి. బైబిల్ చదివే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అండి. అసలు ఈరోజు క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుంటే, ఈరోజు ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఎక్కడెక్కడైతే సంఘాల్లో కూడుకొని క్రైస్తవులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులండి. చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇంకా లోకస్తులు అంటే వాళ్ళకి ఏమి తెలియదు. కొద్దిసేపు ఉంటే కేకులన్నీ కట్ చేసుకుంటారు, బ్రాందీ మూతలన్నీ కూడా తీసేసుకొని తాగేస్తారు, ఎగిరేస్తారు అంతే.
కానీ క్రైస్తవులు ఈ కాలం గురించి, సంవత్సరాల గురించి, ప్రకృతి గురించి, భవిష్యత్తు గురించి, లోకాల గురించి ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తుంటారు సంఘాల్లో. ఈరోజు రాత్రి అంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్తుంటారు. మనకు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు అంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన కర్నూలు పట్టణం ఎప్పుడు మనకు ఉండదు. అది ఉన్నా మనముండము, మనమున్నా కూడా అది ఉండదు. మనము అది కలిపి ఉన్న యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తే ఏది ఉండదు అనేది బైబిల్ మనకు సెలవిచ్చింది. అంటే అశాశ్వతమైన దాని గురించి మనం ఆలోచిస్తున్నాం, ఈ లోకం అని, ఈ పట్టణాలు, ఈ పరిస్థితులని, కాలమని. అలాగే శాశ్వతమైనది అంటే పరలోకము, అక్కడ ఉంటున్న పరిస్థితులన్నీ కూడా. అబ్రహాం గారు కూడా దేనికోసం ఎదురు చూస్తున్నాడంట భూమి మీద? ఆయన 100 సంవత్సరాలు దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడంటే. పునాదులు కలిగిన పట్టణం ఏది? పరలోకం. పునాదులు లేని పట్టణం ఏది అంటే ఈ భూలోకం. దీనికి పునాదులు లేవు. భూమి గురించి కూడా మనం ఆలోచిస్తే శూన్యములో వేలాడి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనికి పునాది అనేది లేదు. దీనికి గొలుసులు లేవు, ఒక స్తంభం మీద కూడా భూమి లేదు. విచిత్రంగా ఒక బంతి ఆకాశంలో ఎగురుతూ తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఇది ఉంది. దీన్ని ఎప్పుడు కనుక్కున్నాడు అబ్రహాం గారు? క్రీస్తుపురం 2000 సంవత్సరాల కిందట కనుక్కున్నాడు. దీనికి పునాది లేదు, కానీ దేవా నీ ఉండే లోకానికి ఏముంది? పునాది ఉంది. అంటే అదే శాశ్వతమైనది అని. అలాగే వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది ఈ వచనంలో. చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక. అద్భుతమైన వచనాలు ఇవి, బైబిల్లో చాలా అద్భుతమైన వచనాలు ఇవి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అన్నారు. చూడండి, వేసుకొనుచు మేలు చేయి వారును, సత్క్రియలను ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవాలని వారికి ఆజ్ఞాపించమంటున్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము అంటే భక్తులు ఆలోచిస్తున్నారట. వాస్తవమైన జీవితం గురించి సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయాసపడుతున్నారంట. దానికోసం సత్క్రియలు అని చేస్తున్నారంట, ఇతరులకు దాంట్లో పాలిస్తున్నారంట, దాని విషయంలో ధనం గలవారై వాళ్ళు ఉన్నారంట. అంటే వాళ్ళు జీవిస్తున్న మానవుల జీవితం వాళ్ళు జీవించారు కదా, ఆ జీవితం అనేది వాళ్ళకి ఏమర్థమైంది? ఇది అవాస్తవమైనది అని అర్థమైంది. ఇది ఏమర్థమైంది? ఈ జీవితం అవాస్తవమైంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది అవాస్తవమైన జీవితం. వాస్తవమైన జీవితము కాదు, స్థిరమైన జీవితము కాదు, ఎల్లప్పుడూ ఉండే జీవితము కాదు, నిరంతరం ఉండే జీవితము కాదు. మన జీవితానికి కూడా కాలము బైబిల్ చెప్పింది కదా, మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము నీడల 80, మహా 100 వేసుకోండి. 100 తర్వాత వెళ్ళిపోవలసిన వారమే. బైబిల్ సెలవిస్తుంది మనం పరదేశులము, యాత్రికులము అని. ఇక్కడ ఉండవలసిన వారము కాదు అని బైబిల్ చాలా గట్టిగా మనకు చెప్పినప్పుడు మనం దీని మీద మనం బేస్ అయి ఉండకూడదు, కానీ రాబోయే దాని మీదనే బేస్ అయి ఉండాలి. అదే నా వాస్తవమైన జీవితము, నాది వాస్తవమైన లోకం అదే. అది పునాదులుగానే పట్టణము, అదృశ్యమైనదే నిత్యం ఉంటుంది అని దానికోసం మనం ఆలోచన చేయాలి. మరి ఈ లోకము, ఈ కాలము, ఇదంతా కూడా పరిస్థితి బైబిల్ ఏం చెప్పిందో కొన్ని వచనం మనం చూడగలిగితే, ఈ ఆకాశములన్నీ కూడా యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంట? మడత పెట్టేస్తాడంట. ఏం చేస్తాడు? మడత పెట్టేస్తాడంట. చూస్తే ఎంత బాగుందో లోకం కదా. అబ్బా, ఏంటి సముద్రాలు, ఏంటి పచ్చదనము, ఏంటి చెట్లు, ఏంటి మొక్కలు, ఏంటి జంతువులు, ఏంటి పక్షులు అని మనకి ఎంత బాగా అనిపిస్తుంది కదా. కానీ దీని భవిష్యత్తు ఏంటో, ఈ లోక భవిష్యత్తు ఏంటో, ఈ ఆకాశాల భవిష్యత్తు ఏంటో కొత్త నిబంధనలో ఎప్పుడో చెప్పబడి ఉంది. ఏమని? ఆకాశములో ఆయన మడిచివేస్తాడంట. ఉత్తిరీయం వలె, వాక్యపట్నం చదివాం కదా, మడిచేస్తాడంట. వస్త్రం పాతగిలిన తర్వాత తీసేస్తాడు చూడండి, ఆ విధంగా మార్చేస్తాడంట. ఇంకా ఆకాశములు చుట్టబడతాయంట. ఓహో, దీనికి ఒక ఎండు డే ఉంది, చివరి దినము ఉంది. మరి ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అని రాత్రి చెప్పుకునే వాళ్ళందరికీ తెలుసా? ఇది తెలియదు. మరికొన్ని విషయాలు చూద్దాం. ఆయన చూడితే ఎలా ఉంటుందో కొన్ని ఇమేజెస్ మనం చూడగలిగితే, ఇదంతా మన లోకం. పోయిందా? ఇదంతా మన లోకం.
ఒకసారి ఈ లోకము, ఆ లోకాన్ని యేసు ప్రభు ఆయన చేతిలో పెట్టుకుంటే ఎంత చిన్నదో ఒకసారి మనం గమనిస్తే చాలా చిన్నదండి. అసలు ఆయన చేతిలో ఇది చాలా చిన్న లోకం. చూస్తున్నాం కదా. చదువుదాం హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో సృష్టించిన ఆయనే కనపడతాడు. మొదటి అధ్యాయంలో వచ్చిన ఆయన కనపడతాడు. మొదటి అధ్యాయంలో పునరుద్ధరణైన ఆయన కనపడతాడు. ఇదే మొదటి అధ్యాయంలో రెండోసారి రాబోతున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనపడతాయి. ఏ టు జెడ్ కనబడే ఒకే ఒక అధ్యాయం ఎక్కడైనా బైబిల్లో ఉంది అంటే అది హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. అందులో 10వ వచనం చూడండి. 10వ వచనం. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. ఆకాశాలు గతిస్తాయంట చూడండి, నశిస్తాయంట. ఇంకా అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును, ఉత్తరీయం వలె వాటిని ఎవరు మడిచేస్తారంట? ఆయనే మడిచేస్తారంట. ఉత్తరీయము వలె అంటే అది తెలుగు భాషలో 2 అర్థాలు చూస్తుంది. ఒకటి చాప అని, మనం చాప వేసి పడుకుంటాం కదా, అప్పట్లో ఈత చేపలు ఉండేవి, మనకి ఇప్పుడు లేవు. అవు కదా, అప్పుడు ఏముండయి ఈత చేపలు. అయిపోయినా పండుగ ఉన్న వెంటనే పొద్దున్న లేపగానే మరి చుట్టేవాళ్ళు కదా, అది అని. ఇంకా రెండోది పెదరాయుడు కండ వేస్తాడు కదా, ఇటు తిరిగేస్తాడు కదా పాపరాయుడు, ఆ కండు అని. దాన్ని ఎలా మడిస్తే అలాగా ఆకాశం మడిచినట్టు సాపని ఎలా మడిస్తే అలా మడిచేస్తావు నువ్వు అంటున్నాడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు, అద్భుతమైన మాట, నీ సంవత్సరములు తరగవు. ఈ ప్రకృతి సంవత్సరములన్నీ కూడా పోతాయి. చూడండి, యేసుక్రీస్తు రెండోసారి వస్తే మడిచేస్తాడంట ఆకాశాలను. ఎలా మడిచేస్తాడు అంటే ఈ విధానంలో మహావేంట్రంతో తన సంఘాన్ని పరలోకానికి చేర్చిన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చి మొత్తం ఈ లోకమంతటిని కూడా మడిచివేసే విధానం ఇదొకటి. అందులోనే మొత్తం గెలాక్సీలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి. మొత్తం బైబిల్ ప్రపంచానికి, ఈ ప్రకృతికి, ఈ లోకానికి బైబిల్ చెప్పిన భవిష్యత్తు ఏంటి అంటే యేసు ప్రభు రెండోసారి వచ్చి దీన్ని అంతటిని మడత పెట్టేస్తాడు. వావ్, ఎంత బాగున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ లోకము పెద్దదా, యేసుప్రభు వారు పెద్దవారా? యేసుప్రభు వారు చాలా పెద్దవారు. ఒక 8 రోజుల కిందట ఆ యేసుప్రభు పశువుల తొట్టిలో పసికందుగా పడుకున్నాడు. ఎలాంటి వ్యక్తి అయినా లోకాలనే, ఆకాశాలనే, గెలాక్సీలనే మడత పెట్టేంత శక్తి, సామర్థ్యము, రూపము, ఆకాశ మహాకాశాలు పట్టజాలని విశ్వరూపంతో ఉంటున్న ఆయన మన కొరకు ఒక చిన్ని ఆకారంలో పశువుల తొట్టిలో పడుకున్నాడంటే దాన్ని ఎలా అర్థం చేసుకోగలం అసలు మనం? ఏం ప్రేమండి అసలు! ఈయన చరిత్ర చూడండి, చాలా గొప్పది. ఇలా ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. భూమి, ఆకాశం, అశాశ్వతమైన దాని గురించి మాట్లాడుతున్నాం, మర్చిపోద్దు. అశాశ్వతమైన దాని గురించి మాట్లాడుతున్నాం. ఏంటి అశాశ్వతం అంటే? ఈ లోకము, పంచభూతాలన్నీ కూడా. భూమి, ఆకాశము యేసుప్రభు రెండోసారి వస్తే పారిపోతుందని ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఇక మొదటి ఆకాశము గతించిపోతుంది, మొదటి భూమి గతించిపోతుందని బైబిల్లో రాయబడింది. ఇంకా భూమి, ఆకాశములు లయమైపోతాయని కొన్ని వచనాలు ఎక్కడ కనబడతాయి. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు అక్కడ మనకు కనబడతాయి. చదువుదాము, చాలా గొప్ప మాటలు చూద్దాం. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము చదువుదాం. 3వ అధ్యాయము 10 నుంచి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు
దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ అట్లు లయమై పోవునవి గనక ఆకాశములు రగులుకొని లయమై పోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు అంటాడు. చూడండి, మొత్తం దీనికి ఇది ఎలా జరుగుతుంది అనేది కూడా మొత్తము పిక్చర్ ఇచ్చేశాడు దేవుడు. ఎంత గొప్పవాడు చూడండి ఆయన. అసలు ఎప్పుడో జరిగేది ముందుగానే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటే మనుషులు ఏమండి అన్ని తెలుసుకోవాలని దేవుడు ఎంత ఇష్టం కలిగినారు చూడండి. ఇది గతించిపోతుందంటే ఎలా గతించిపోతుంది అని మనం అడుగుతాం దేవుణ్ణి. అడిగితే ఆయన అంటున్నాడు, నా కుమారుడు వచ్చినప్పుడు, ఆయన దొంగగా వచ్చినప్పుడు మొత్తము లయమైపోతాయి ఇవన్నీ కూడా అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆయన చాలా చోట్ల ఈ విషయాలని కూడా అని చెప్పాడు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి భవిష్యత్తు చెప్పినప్పుడు ఆకాశం నుంచి నక్షత్రములు రాలును అన్నాడు. భూమి మీద రాలుతాయంట. అంటే ఇవన్నీ రాలిపోయేవి, పడిపోయేవి, కాలిపోయేవి, లయమైపోయేవి అయినప్పుడు ఇవి శాశ్వతమైనవా? ఒకవేళ జరిగితే ఆ రోజు మనం చూసే అవకాశం ఉండదండి. ఎందుకంటే సంఘాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. తర్వాత ఆయన ఈ లోకాన్ని మొత్తం నాశనం చేసే పనిలోకి ఆయన వస్తాడు. ఆ రోజు మనం చూడం. కానీ మన అదృష్టం ఏంటి అంటే ఈ కాలంలో మనకు టెక్నాలజీ ప్రకారంగా దృశ్యాలు చూసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడండి. కొన్నిసార్లు ఆలోచిస్తేప్పుడు ఈ కాలంలో పుట్టడం చాలా మంచిదండి. అసలు మనం అప్పుడప్పుడు అనుకుంటాము అపోస్తుల కాలంలో పుట్టింటే బాగుండు అనుకుంటాము. కానీ ఈ కాలంలో చాలా విషయాలు ఇమేజ్లు వచ్చేస్తున్నాయి, వీడియోలు వచ్చేస్తున్నాయి. అవునా కదా? ఒకవేళ ఆ రోజు జరిగితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది పరిస్థితి. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలితే భూమి అంతా కూడా మండిపోయే పరిస్థితి చూడండి, కాలిపోయే పరిస్థితి, గ్రహాలు మొత్తం కాలిపోయే పరిస్థితి. అంటే అశాశ్వతమైనది ఇదంతా కూడా జరుగుతుంది ఒక రోజు అని. ఇప్పుడు ఇది జరిగితే మనం ఎక్కడ ఉంటాం? అసలు మండిపోతుందండి భూమి. అసలు ఎక్కడ ఉంటాం చెప్పు? అందుకే ఆయన అన్నాడు, నరులారా తిరిగి రండి, మీకు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు. అద్భుతమైన జ్ఞానం అది. మీరు పరదేశులు, భూమి మీద యాత్రికులు, మనం వెళ్ళిపోవలసిన వారము అని బైబిల్ మనకు చాలా చక్కగా చెప్తుంది. అలాంటప్పుడు దీని మీద మనం ఇక్కడ బతకాలి, దీని మీద ఇంకా వదిలేయాలి. దీన్ని వదిలేయాలండి. అసలు మనమేమన్నా ప్రారంభ ఆదాం అవ్వాలమ్మా? అమ్మో కొత్త సృష్టి, కొత్తగా ఇంకా అన్ని తినాలి, అన్ని తాగాలని మొత్తం తినే వస్తువులన్నీ కూడా కల్తీ అయిపోయినప్పుడు, మందులతో పండిస్తున్నప్పుడు, అంతా కూడా ప్రకృతి అంతా కూడా మొత్తం కలుషితం అయిపోతున్నప్పుడు ఇంకేం సుఖపడతామండి? అసలు సుఖం లేదు ఇప్పుడు ఈ కాలంలో. ఇది చివరి గడి అనింది బైబులు, అంత దినాలు అనింది బైబులు. అవునా కదా? రేపమాప యేసుక్రీస్తు వారు వస్తాడన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవులు కూడా ఈనాటి కాలంలో క్రీస్తు రాకడ గురించిన ప్రసంగాలే లేవు. ఉన్నాయి చెప్పండి. మేము కొత్తగా బాప్తిసం తీసుకున్నప్పుడు 2000 సంవత్సరాలు మేము బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు కొత్తగా అన్నీ ఇవే, ఇప్పుడు వస్తాడేమో యేసు ప్రభు, నేను సిద్ధంగా ఉండాలి, రేపు వస్తాడేమో యేసు ప్రభు, సిద్ధంగా ఉండాలి అని భయం వేసేది. ఇప్పుడు ఎక్కడే సభలు చూసినా కూడా, ఎక్కడే సెమినార్లు చూసినా కూడా రెండో రాకడ గురించిన ప్రసంగాలే లేవు. అంటే నిద్రాణంలోకి భక్తులను తీసుకెళ్ళిపోతున్నారు. తినుము, తాగుము, సుఖించుము అని. కొద్దిసేపు మధ్యలో ఆపి, దేవుడు మనకు 2025 సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆల్రెడీ మనం 2025 సంవత్సరంలోనికి అడుగుపెట్టాము. చప్పట్లతో దేవుణ్ణి మనం మహిమపడతాము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని వల్లే వచ్చింది ఈ సంవత్సరము. దేవుని వల్లనే మనం ఈ సంవత్సరంలోనికి సజీవులుగా అడుగుపెట్టాము. దేవుడు మరొక అద్భుతమైన అవకాశాన్ని మనకు దేవుడిచ్చాడు. తండ్రిని కుమారుడు విజ్ఞాపన చేస్తే మనకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే విజ్ఞాపనలోని ఒక మొరలో మనకు 25వ సంవత్సరం 2025 సంవత్సరం వచ్చింది. మరి ఎక్కువగా భయంతోనూ భక్తితోనూ దేవుడిచ్చే ఈ 25 సంవత్సరాన్ని మనము చక్కగా వినియోగించుకుందాము. దేవుడిచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ముందుకెళ్ళిపోదాం. కాబట్టి ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు.
శాశ్వతమైంది కాదు. ఇదంతా కూడా పోతుంది. ఆ రోజు జరిగేదంతా కూడా ఎంత మొత్తం పొగలతో మండిపోతే మొత్తము యేసుప్రభు మొత్తం దీనంతా మడత పెట్టి అన్నీ కూల్చేస్తూ ఉంటే మొత్తం అన్నీ కూడా పడిపోతూ ఉంటే మొత్తం అంతా కూడా మండిపోయి చివరికి కాలిపోయి ఏం మిగులుతుంది ఈ లోకం అందంటే ఒక పెద్ద లారీలు తోడిన లేదా ఒక దగ్గర పోగేస్తే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద మిగులుతుంది అంతే. బూడిదయ్యే భూమి, బూడిదయ్యే భూలోకం ఇది. దీని మీద కాదు మనకు క్రైస్తవులుగా ఆశలు ఉండాల్సింది. రాబోయే లోకమందు, రాబోయే ఆ పట్టణం కొరకు, రాబోయే జీవితం కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఈ లోకము దాని ఆశ గతిస్తుందంట. లోకము దానికి ఉన్న ఆశ గతిస్తుందంటే ఇంకా ఆశలు పోతున్నాయి, ఇంకా ప్రకృతికి ఆశలు పోతున్నాయి, మనిషికి ఆశలు చిగురిస్తున్నాయి. ఇది విచిత్రం. మనిషి ఆశాజీవి. ఎంతకాలమైన ఇక్కడే ఉంటానంటాడు, నేను చనిపోనంటాడు. డాక్టర్ గారు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు నన్ను బతికించండి అంటాడు. కర్ర పట్టుకుంటాడు, మంచం పట్టుకుంటాడు, నన్ను బతికించండి, సాయం చేయండి ఇంకా అంటాడు. అంతేగాని మనిషి దేవుని దగ్గరికి వెళ్తామనే ఆలోచన రావట్లేదు. మళ్ళీ సావుల దగ్గర ఈ మనిషి అంటాడు, అందరం పోవలసిన వారమే కదా అంటాడు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనిషి జీవితము చాలా విచిత్రంగా ఉంటుందండి. అసలు తను ఏం మాట్లాడుతాడో తెలియదు, తను ఏమనుకుంటాడో తెలియదు, మళ్ళీ కొన్ని ఆశలు ఎందుకు పెట్టుకుంటాడో తెలియదు. చాలా విచిత్రంగా ఉంటుంది మనిషి జీవితము. యవనస్తులు చూడండి, వయసు రాకముందు వయసు వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. మళ్ళీ వయసు అయిపోతున్నప్పుడు మాకు వయసు తక్కువ అవుతుందన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఏంటి ఇది చిత్రం? అంతే. ఓసారి వయసును కవర్ చేసుకోవాలి, ఓసారి వయసుని పెంచుకోవాలి. కొన్నిసార్లు చావు దగ్గరే మనం అంతా కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే అని వేదాంతం చెప్పేసి మళ్ళీ రెండో రోజుకే ఏం సంపాదిద్దాం, ఏం కూడబెడదాము, ఇంకా అది చేద్దామని ఆలోచిస్తున్నాడు. కానీ ప్రకృతికి ఏముందంట, ఆశ ఉందంట. ఆశ కూడా గతిస్తుందంట. అన్నిటి అంతము సమీపమైంది అని ఎప్పుడు చెప్పిందండి బైబిలు? 1900 సంవత్సరాల కింద చెప్పిందండి పేతురు పత్రికలో. అన్నిటి అంతమంట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, గాలి, నీరు, అలాగే సంవత్సరాలు దాంట్లో ఉంటున్న కాలము అంతటికి ఏమైందంట? అంతం అనేది సమీపమై ఉందంట. ఇది చూడండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు అంటే ఎప్పుడు ఉండవు. కానీ మనకు అంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే అది ఉన్నా కూడా మనం ఉండం. అంతే కదా. మన తాత ఉన్నాడా? పోయాడు. మన ముత్తాత ఉన్నాడా? పోయాడు. వాళ్ళ నాన్న ఉన్నాడా? పోయాడు. మనం ఉంటామా? పోతాం. ఎవ్వరు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ అశాశ్వతమైన దాంట్లో నుంచి శాశ్వతమైన దాన్ని సాధించుకోవాలి. అది మన అంశం. అశాశ్వతమైన దాంట్లో నుంచే ఏం పెట్టాడు నియమం దేవుడు అంటే, అశాశ్వతమైన దాంట్లో నుంచే శాశ్వతాన్ని సంపాదించుకోవాలి. అద్భుతమైన వేదాంతం ఇది, చాలా విజ్ఞానం ఇది. అసలు పోతున్న దాంట్లో నుంచే ఎప్పుడు పోందాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అది పెట్టాడు. ఈ కాలము ఇదంతా కూడా అర్థం అవడానికి నువ్వే పోతావని సూర్యుడు పోయేది పెట్టాడు, చంద్రుడు పోయేది పెట్టాడు, సముద్రాలు పరిగెట్టేది పెట్టాడు, నదులు పరిగెట్టేది కూడా పెట్టాడు, గాలి వచ్చి పోయేది పెట్టాడు, గొంగళ పురుగు జీవితాన్ని పెట్టాడు. అంటే నువ్వు అశాశ్వతమైన దాంట్లో నుంచి శాశ్వతమైన దాంట్లోకి నువ్వు రావాలి అని. ఏవేవి అశాశ్వతం అంటే ఇవన్నీ కూడా అశాశ్వతమే. జంతువులు కొద్ది కాలమే, అంతేనా? పక్షులు కొద్ది కాలమే, చెట్లు మొక్కలు కొద్ది కాలమే, భూమి గ్రహాలు కొద్ది కాలమే, సూర్యుడు చంద్రుడు కొద్ది కాలమే, నక్షత్రాలు కొద్ది కాలమే, మనుషులు మన కొద్ది కాలం కాదు, స్వల్పకాలమే. ఆయన అన్నాడు, ఒక ఆయన ఏమన్నాడంటే తన జీవితాన్ని 120 సంవత్సరాల జీవితాన్ని ఏమన్నాడంటే 120 సంవత్సరాల జీవితాన్ని ఏమన్నాడంటే అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. మనం 120 సంవత్సరాలు బతుకుతామా? ఆ డైలాగ్ ఇంకా రావట్లేదు ఏంది?
ఆయన ఐగుప్తులోకి రెండోసారి పోయేంత కాలం కూడా మనం బతకం. ఇంకా 40 సంవత్సరాలు అన్యంలోనే బతకాలి. ఆ 40 తీసేస్తే కూడా 80 సంవత్సరాలు కూడా మనం బతకమే. అల్పకాలం పాపభోగము నాకెందుకు, ఇవ్వబడిన దేవుని కాలాన్ని మన దేవుని కోసం ఉపయోగించుకుంటాను అని ఆలోచన లేకపోతే ఎలా? ఇంకా లోకస్తులాగానే అన్ని ఆశలు కలిగి, అన్ని దురాశలు కలిగి, అన్న విధంగా బ్రతుకుతూ, ఏదో వాళ్ళు గుడికి వెళ్ళారు మంచి జరుగుతుంది, నేను దేవుని దగ్గరికి వెళ్తాను మంచి జరుగుతుంది, వాళ్ళు ఏదో ఆచారంగా వెళ్తున్నాను నేను కూడా ఆచారంగా వెళ్తానని ఈ విధానంలో మనం బ్రతికితే మనము వాళ్ళతో సమానమే కదా. ఒకటే ఏంటంటే నిజమైన దేవుని తెలుసుకున్నామంతే. తెలుసుకోవడంలో ఏముంది చెప్పండి? అపవాది కూడా తెలుసుకుంది కదా. కాబట్టి అది కాదు, దేవుడు మనకు అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు, దాన్ని సత్యం అంటున్నాం కదా. దాన్ని మనము అది పట్టుకొని మనం రాబోయే కాలం కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అశాశ్వతమైన దాంట్లో నుంచి శాశ్వతమైన దాన్ని ఎలా సంపాదించుకోవాలంటే, మనకు కొన్ని విలువైన వాటిని సంపాదించుకోవడానికి కొన్ని విలువలేని దాన్ని కూడా అమ్మేస్తుంటాం మనం. అవే ఇక్కడ ఉదాహరణ చూస్తున్నాం. కొన్ని అమ్మి కొన్నింటిని మనం కొంటుంటాం. కొన్ని అమ్మి ఏం చేస్తుంటాం? కొన్ని మనుషులు జనరల్గా పల్లెటూళ్ళలో ఉన్న పొలాన్ని అమ్మి సిటీలో ఏం కొంటుంటారు? ఫ్లాట్ కొంటుంటారు. ఎందుకు? ఇక్కడ ఖరీదు ఎక్కువ కాబట్టి, అక్కడ అది ఖరీదు తక్కువ కాబట్టి దాన్ని నమ్ముతుంటారు, ఇక్కడ కొంటుంటారు. అలాగే పల్లెటూళ్ళలో ఉన్న పల్లెల్లో ఉన్న ఇల్లు అమ్మి సిటీలో ఫ్లాట్ కొని ఇల్లే కట్టేస్తుంటారు. ఎందుకు అక్కడ అమ్ముతున్నారు? బాగానే ఉంది కదా అంటే అక్కడ విలువ తక్కువ అని. ఇవన్నీ కూడా శాశ్వతమైన దానికోసము మనము దేన్నో అశాశ్వతమైన దాన్ని ఖర్చు చేయాలి, విలువైంది అది అని తెలుసుకోవడానికే ఈ ఉదాహరణలు. పల్లెటూళ్ళలో ఉన్న ఇల్లు అమ్మి ఉద్యోగాన్ని కూడా లంచాలు ఇచ్చి డబ్బులు పెట్టి కూడా ఉద్యోగాన్ని సంపాదించే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే పాత ఇల్లు కూడా అమ్మేసి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఉద్యోగం వచ్చిందనుకోండి మళ్ళీ సిటీలో కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. సిటీలో ఉన్న ఇల్లు అమ్మి అమెరికాలో జాబ్ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సిటీలో ఉన్న ఇల్లు అమ్మేసి ఎక్కడ ఉండాలని? ఎందుకంటే ఈ సిటీ కంటే ఆడ విలువైందుకు ఎక్కువ కాబట్టి, అది ఖరీదైన దేశం కాబట్టి. అంటే తాత్కాలికమైనవి అమ్మి, విలువలేనివి అమ్మి, ఖరీదు తక్కువ ఉన్నవి అమ్మి, ఖరీదైన వాటి కోసము ప్రాకులాడుతున్న మనుషుల్లో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, అశాశ్వతమైన ఈ జీవితం, అశాశ్వతమైన కాలము కూడా అశాశ్వతమే. ఇంకొక మాటలు చెప్పాలంటే అన్నిటికీ మూలం కాలం అండి. కాలం ఉంటేనే పనికి వెళ్తాం, కాలం ఉంటేనే ఉద్యోగానికి వెళ్తాం, కాలం ఉంటేనే వ్యాపారానికి వెళ్తాం, కాలం ఉంటేనే రేపు అనేది ఉంటేనే మనం సంపాదించుకుంటాం, అంతే కదా. తినాలన్నా, తాగాలన్నా, కట్టాలన్నా, కొనాలన్నా, ఏదైనా ధరించాలన్నా, అనుభవించాలన్నా, సంపాదించాలన్నా, బ్యాంకులో బ్యాలెన్స్ మనం పెంచుకోవాలన్నా, ఇంట్లోకి వస్తువులు రావాలన్నా మనకి ఏముండాలి చెప్పండి? కాలం ఉండాలి. కాలము గోల్డ్ అన్నారు, కాలము వజ్రం లాంటిది అన్నారు, కాలమును ప్రాణం లాంటిది అన్నారు. అవును, అలాంటి కాలముతోనే మనం శాశ్వతమైన జీవితాన్ని సంపాదించుకోవాలి. సిటీలో ఉన్న ఇల్లు అమ్మేసి అమెరికాలో ఇల్లు కొనటము, సిటీలో ఉన్న ఇల్లు అమ్మి అమెరికాలో గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ఖర్చు పెట్టేవాళ్ళు లేకపోలేదు. అలాగే ఇవి చదువుతాం మనం. అలాగే అశాశ్వతమైన ఈ లోకంలోని వాటి నుంచి శాశ్వతమైనవి సంపాదించుకోవాలనే నియమం పెట్టేశాడండి దేవుడు. బిడ్డా, నువ్వు ఎక్కువ కాలం బతకవు, ఈ ప్రకృతి ఎక్కువ కాలము ఉండదు. నీకు ఇవ్వబడిన కాలము, ఈ ప్రకృతికి ఉంటున్న కాలము, దాని స్థితిగతులన్నీ కూడా గ్రంథంలో నేను రాసి నీ చేతులు పెట్టాను. అయితే నీకు చివరిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ అశాశ్వతమైన లోకంలో నుంచి, అశాశ్వతమైన దాంట్లో నుంచే నీవు శాశ్వతమైనవి సంపాదించు. శాశ్వతమైనది అంటే ఒకటి, శాశ్వతమైనవి అంటే చాలా, వాటిని సంపాదించుకోవాలి. అదే మనం ఏది సంపాదించిన కాలంతోనే ముడిపడి ఉంది. కింది చదువుదాం. ఈ లోక కాలం శాశ్వతం కాదు, అదే అశాశ్వతమైన కాలం దగ్గరికి వచ్చాం. కాలంతో లేదా 2025 సంవత్సరంతో శాశ్వతమైనవి ఏం చేయాలి? మనము సంపాదించుకోవాలి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఆ టీవీలో ఏముంది, ఈ టీవీలో ఏముంది, ఇదేముంది, గా మీడియాలో ఏముంది, గీళ్ళేముంది, గిది కాదు కథ. 2025 సంవత్సరం 2020 సంవత్సరం అలాగే ఉంటే లోకస్తులమే. మనం సంపాదించుకోవాలి.
మనిషి, కాలము, క్యాలెండరు. ఆ మనిషికి క్యాలెండరు, ఆ టైము ఏం చూపిస్తుందంటే నీవు వెళ్ళిపోవలసిన వాడవు. అయితే వెళ్ళిపోతావు, కానీ వెళ్ళిపోయేటప్పుడు శాశ్వతమైన దాంట్లో నీ పొజిషన్ ఏంటో నువ్వు ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. దాని కొరకు పాటుపడాలి, దానికోసం ప్రయాసపడాలి, దానికోసం కష్టపడాలి. దాని కొరకు ఈ క్యాలెండర్లో ఉన్న దినాలు, నిలబడి ఉన్న ఆ టైం అంతా కూడా దాని కొరకు కేటాయించుకోవాలి. అప్పుడు జ్ఞాని అని బైబిల్ సెలవిస్తుంది కదా. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవటానికి జాగ్రత్త పడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కాలాన్ని వృధాగా చేస్తూ ఫేస్బుక్ చూసుకుంటూ, యూట్యూబ్ చూసుకుంటూ, ఇంకా ఏవో యాప్లు చూసుకుంటూ, అన్ని చూసుకుంటూ అలాగనే ఉండిపోయాం అనుకోండి, మనం ఎవరని వాక్యం సెలవిస్తుంది? అజ్ఞానులమని వాక్యం సెలవిస్తుంది. ఎంతో ఆయన కష్టపడి కాలాన్ని, ప్రకృతిని మూడిని తిప్పితే, సూర్యుడు చంద్రుడు భూమిని తిప్పితే కాలం వస్తున్నప్పుడు దాన్ని అలాగ నువ్వు చూస్తూ అలాగ ఖర్చు చేస్తే ఎలా ఉంటుంది? అసలు దేవునికి మండిపోతాడు, కోపంతో మండిపోతాడు ఆయన. నీకు ఇచ్చింది కాలం, నీకు తెలుసా విలువ? చీమల దగ్గరికి వెళ్ళినాడు, ఏమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళు, రాబోయే కాలం వర్షాకాలం అని ఎండాకాలంలో కష్టపడి అన్నీ కూర్చుకొని అవి ఎంత చిన్న జీవులు, నువ్వు ఓసారి ఎల్లు చూడు అని చెప్పాడు. అందుకే క్రైస్తవులు టైంపాస్ చేయకూడదు. కొంతమంది క్రైస్తవులు టైంపాస్ కోసము వాలీబాల్ ఆడడం, టైంపాస్ కోసం క్రికెట్ ఆడడం, టైంపాస్ కోసం బరకట్లు ఆడడం, టైంపాస్ కోసం కొన్ని అందించండి గోళీలాట ఆడడం, టైంపాస్ కోసం. టైం పాసా? నీ తండ్రి కొనగక నిద్రపోకుండా రాత్రింబగలలాగా కంటారపకుండా ఆయన అంత కష్టపడి ప్రకృతిని తిప్పుతూ అలా ఉంటే నువ్వు టైం పాస్ చేస్తావా? పని చేసుకోవద్దని చెప్పలేదు ఆయన. పోషణ కొరకు, కుటుంబం కొరకు పని చేసుకో, డబ్బు సంపాదించుకో. మిగతా కాలం ఏం చేస్తున్నావు? కేవలం ఆదివారానికి అంకితం అయిపోతున్నావా? అదొద్దు అన్నాడు ఆయన. అది వద్దు అన్నాడు. దేవుడు ఈ మూడుని చూస్తుంటాడు. మనిషిని చూస్తుంటాడు, టైం చూస్తుంటాడు, క్యాలెండర్ చూస్తుంటాడు. క్యాలెండర్లో మన వాళ్ళు ఏంటంటే ఇంకా వచనాలు చదువుకొని అమ్మయ్య దేవుడు మంచి చేస్తాడు, ఇంకా పోదాం పని. క్యాలెండరు ఒక నెల అయిపోతుంటే దాన్ని తిప్పుతున్నప్పుడు ఈ 30 రోజులు 31 రోజులు నేను దేవుని కోసం ఏం చేశాను అనే ఆలోచన రావాలి. ఇప్పుడు పాత క్యాలెండర్ పక్కన పెడతాం కదా, 2024 సంవత్సరంది పక్కన పెడుతున్నప్పుడు దీంట్లో నేను ఎన్ని రోజులు దేవుని కోసము కష్టపడ్డాననేది ఆలోచన చేయాలి. ప్రకృతి, గ్రహాలు, ఈ కాలము, ఈ క్యాలెండరు, ఈ సంవత్సరాలు, ఈ అంకెలన్నీ ఏం సూచిస్తున్నాయి మనకు అంటే వెళ్ళిపోతున్న మనము దేన్నో సంపాదించుకొని వెళ్ళిపోవాలని. లెక్కలు ఉండాలి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఇందాక వాక్యపఠనం చదివి కదా 90 కీర్తన 12వ వచనంలో, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నా వయసు, ఇంకెన్ని సంవత్సరాలు నేను బతుకుతాను, అందులో వృద్ధాప్యం ఎప్పుడు, తర్వాత నేను ఎప్పుడు పోతాను, ఇవన్నీ చూసుకోకపోతే ఎలా చెప్పండి? చూసుకోవాలొద్దా? ఖచ్చితంగా చూసుకోవాలి. కనుక అశాశ్వతమైన వాటిలో నుంచి ఏం సంపాదించుకోవాలంటే శాశ్వతమైన వాటిని సంపాదించుకోవాలి. ఒక వచనం చూద్దాం. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. 20వ వచనం చదవండి. 20వ వచనంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఇతని గోలేందండి అసలు? తినుము, తాగుము, సుఖించుమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట ఇతని గోల. అతన్ని చూసి ఏమన్నాడు ఆయన? వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు. 21వ వచనం. అతని గురించి చెప్పి యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకుని వాడు అలాగునే ఉండును. ఎలాగూ? వెర్రివాడుగానే ఉండును. ఆ మాట చూడండి, అద్భుతమైన ఏ మాట అంటే అది దేవుని ఎడల ధనవంతుడు కాక. దేవుని ఎడల ధనవంతుడు కాక అంటే దేవుని ఎడల మనం ఏమవ్వాలి? నమ్ముకుంటే అయిపోతామా?
అలాగనుకుంటే దయ్యాలు నమ్ముతున్నాయి అయిపోతాయా? అంటే దేవుని ద్వారా దేవుని ఎడల మనం పరలోకంలో ఏమవ్వాలన్నమాట? ధనవంతులు కావాలంట. దానికోసం కష్టపడాలి, కాలాన్ని ఖర్చు చేయాలి, సమయాన్ని ఇవ్వాలి, దేహాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఖర్చు పెట్టాలి. మనం వాడికి వెళ్ళిన తర్వాత అందరు సమానమే ఆ దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. నో, సమానం కాదు. అక్కడ వాణి క్రియల చొప్పున ఎందుకు పెట్టాడు దేవుడు? ఇప్పుడు ఒకవైపు పౌలు గారండి, మరొక వైపు సిలువలో దొంగ అండి. ఇద్దరు పరలోకానికి వెళ్తారండి. ఇద్దరు సమానంగానే పొజిషన్ ఉంటుందా? ఆయన 3 ఖండాల్లో తిరిగి సువార్త చాలా కష్టపడి వివాహం చేసుకోకుండా ప్రయాసపడిన ఆయన పరిస్థితి చివరిలో మారిపొందిన దొంగ పరిస్థితి. దేవుని ఎడల ఈ అశాశ్వతంలో నుంచి మనము శాశ్వతంలో ఏమవ్వాలంట? దేవుని ఎడల ధనవంతులు కావాలంట. మన కాలం చూడండి, ఇది ఈ టైంలోనే మనము శిశువు, బాలుడు, యవనస్తుడు, నడిప్రాయము, తర్వాత వృద్ధాప్యము అయిపోయింది. ఇంకా ప్రకృతి పంపిస్తుంది, ఇంకా టాటా జాగ్రత్తనైనా యా లోకానికి పోతావు నువ్వు పోయిరా. తన భూమి ఎన్నడూ గుర్తుపెట్టుకోదంట. ఇంకా అయిపోయింది. నువ్వు బతుకున్నంత కాలమే మాకు అతిథివి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ వచనం చూద్దామండి. అశాశ్వతమైనదని చెబుతూ పౌలు గారు శాశ్వతమైన దానికోసము ఏం మాట్లాడుతారో చూడండి, ఏం మాట్లాడతారో చూద్దాము. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే శరీరం కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. కొత్త సంవత్సరంలోకి ఏ పురుషుడు నూతనంగా ఉండాలి? ఆంతర్య పురుషుడు. చూడండి, ప్రజలు చూడండి, పైన కొత్త బట్టలు వేస్తుంటారు, మంచి కటింగ్లు చేసుకుంటారు, బాగా తింటారు, బాగా కనపడుతుంటారు. అంటే బాహ్య పురుషుడు బాగానే కనపడుతున్నాడు నూతనంగా, కొత్త సంవత్సరం కాబట్టి. ఆంతర్య పురుషుడు బక్క చిక్కిపోయి బలహీనమయ్యి చచ్చిపోయేటట్టున్నాడు అని చెప్పి 17వ చూడండి, 17వ వచనము, 18వ వచనం చాలా అద్భుతమైన మాట. మేము దృశ్యమైన వాటిని చూడక. వాళ్ళ దృష్టి చూడండి, వాళ్ళ దృష్టి చూడండి, పౌలు గారి దృష్టి చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక. మనము దృశ్యమైన వాటినే చూస్తుంటాం. పొద్దున్న లేవడం ఇల్లు చూసుకోవడం, పొద్దున్న లేవడం టీవీ చూసుకోవడం, పొద్దున్న లేవడం చూసుకోవడం, కొంతమంది కొత్త చీరలు మళ్ళీ తీసుకోవడం, చూసుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం. దృశ్యమైన వాటిని చూడక. వావ్, ఏం పౌలు గారు అంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే ఎట్లా చూస్తాడంట? నిదానించి ఇలాగా పెద్ద కళ్ళ జోడేసుకొని నిదానించి చూస్తారంట. లేఖనాల్లోంచి నిదానం చూస్తారంట. అబ్బా, మాకు మహిమ రాబోతుంది, మాకు మా పరదేశం వస్తుంది, తర్వాత విశ్రాంతి వస్తుంది, పరలోకం వస్తుంది, అక్కడ ఏమేమి ఉన్నాయని వాటిని నిదానించి చూస్తున్నారంట. చూస్తూ ఏమనుకున్నారంట? 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము. ఇది అర్థం చేసుకోవడానికి 18వ వచనం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మనకు. చందమామ రావి, జాబిల్లి రావి బాగా అర్థమవుతాం మనకు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. చూడండి, ఆయన యొక్క మనస్తత్వం ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన దురదృష్టి ఏంటో, దేనికోసం ఆయన అంత పగడ్బందీగా ఉంటున్నాడు అనేది 18వ వచనం చూస్తే, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఆయన శ్రమ అంటే ఎలా తీసుకున్నాడు? దాన్ని చులకందంట. పౌలు గారి శ్రమ చులకందా కష్టమైందా? మనది చెప్పుకోవచ్చండి, సులకమైన శ్రమ మనది, అవునా కదా? ఆయన భయంకరమైన శ్రమలు అండి, చాలా భయంకరమైన శ్రమలు. ఆయనకి కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. ఎంత రాస్తాడంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు చూస్తే చదవడానికి అలసిపోతాం. ఇదే 2 కొరింథీ పత్రిక, అలసిపోతాం. అయినను చెప్పవలసినవి ఇంకానే ఉన్నాయంటాడు.
అవన్నీ తీసుకొచ్చి ఏమంటాడు ఆయన? క్షణమాత్రముండు చులకని శ్రమ అంట. ఎందుకు అది క్షణమాత్రముండు చులకని శ్రమ? అన్ని పడ్డాడు కదా. యేసు ప్రభు కంటే కొద్దిగా తక్కువ పడ్డాడండి పౌలు గారు. అన్ని శ్రమలు పడినా ఆయన ఏమంటున్నాడంటే క్షణమాత్రమే మేము పడినామంటున్నాడు. ఎందుకు పడినామంటున్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు ఆయన ఏమన్నాడంటే క్షణమాత్రముండు మా చులకని శ్రమ, అంటే ఈ శ్రమ మా కొరకు అంతకంతకి ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలగజేసింది. అంటే నిత్యమైన మహిమా భారము ఇంకా ఈ దీంట్లో ఇంకా పడితే బాగుండు, ఇంకా శ్రమ పడితే బాగుండు, ఇంకా శ్రమ వస్తే బాగుండు అనేది కలుగుతుందంట వాళ్ళకు. ఏం భక్తి అండి వాళ్ళది అసలు! నిత్యమైన మహిమా భారము వీళ్ళకు శ్రమ నుంచి వాళ్ళకు కలుగుతుందండి. చూడండి, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనిపిస్తుంది అంటే మనకు అసలు ఆయన దరిదాపుల్లో లేమనిపిస్తుంది అండి. అసలు దరిదాపుల్లో లేదనిపిస్తుంది. అసలు నూతన పురుషుడు ఆంతర్య పురుషుడు దాని గురించిన కథే లేదు. దినదినం నూతనత్వం పొందుచున్నా అంటే అది దేనే తెలీదు. అదృశ్యమైన నిదానించి చూస్తున్నామంటే అది మనకు తెలియదు అసలు. ఇక్కడ చూస్తే క్షణమాత్రం అంటున్నారు దాన్ని, శ్రమని. కానీ ఆయన పడింది చాలా భయంకరమైన శ్రమలు. కానీ ఈ శ్రమల్లో నుంచి ఆయనకు నిత్యమైన భారం వస్తుందంట. చూడండి, భారం వస్తుందంట. అంటే మేము ఎంత శ్రమ పడితే మాకు నిత్యమైన మహిమ అనేది అంత ఎక్కువగా దక్కుతుంది. ఈ టైటిల్ పెట్టడానికి ఈ 3 వచనాలే కారణం అండి. దీనికి బైబిల్ అంతా కూడా కొన్ని వచనాలు మనం తీసుకున్నాం అని చెప్పి వెంటనే కింద ఏమన్నాడు? ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు. మేము పడిన శ్రమ అంతా పోతుంది, అన్నీ పోతాయి, కానీ అదృశ్యమైనవి నిత్యములు. అంటే అదృశ్యమైన దాంట్లో నిత్యములో ఈయన ఏమి కోరుకుంటున్నాడంటే నిత్యమైన మహిమ భారం. అంటే అక్కడుంటున్న పరిస్థితులు, పొజిషన్లు, అధికారం, స్థితి అంతటిని బట్టి అర్థమవుతుంటే అదంతటిని బట్టి నాకు భారం కలుగుతుందంటే ఇంకా శ్రమ పడాలి, ఇంకా దేవుని కోసం కష్టపడాలి అని. ఇప్పుడు పరలోకంలో మనం ఏం కూర్చుకున్నాం, ఎంత కూర్చుకున్నాం, దేవుని ఎడల మనం ఎంత ధనవంతులయ్యాం, దేవుని కోసం ఎంత ప్రయాసపడ్డాం, దేవుని కొరకు ఎన్ని కార్యక్రమాలు చేశాం, అలాగే ఎన్ని చెయ్యాలనుకుంటున్నాం. మరొక 2025 సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం నుంచి మనం దేవుని ఎడల ధనవంతులయ్యే అవకాశము ఉంది. అది ఆత్మలు సంపాదించడంలోనూ, దేవుని కార్యక్రమాలు జరిగించట్లోనూ, మన కష్టార్థాన్ని దేవునికి ఇవ్వట్లోనూ, అలాగే మనం కష్టపడి పనిచేసి ప్రయాస పడుట్లోనూ మనకుంటున్న అక్కడుంటున్న ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. అశాశ్వతమైన దాంట్లో నుంచి శాశ్వతమైనది మనము పొందుకోవాలి. అది ఉచితంగా కాదు. ఉచితంగా కాదు ప్రేమ దేవుని వల్ల. కాబట్టి అందుకోసము మనల్ని ధనవంతులు చేయడానికి దేవుడు కాలాన్ని ఇస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అండి. అలాంటి కాలాన్ని ఊరికే దాన్ని అలాగ ఖర్చు చేసేస్తామా? ఒక ఆయన సబ్బు కొని వర్షంలో బయట పెట్టాడంట. ఏమవుతుందండి సబ్బు? చెప్పండి, ఏమవుతుందండి? నీళ్ళు పడితే ఏమవుతుంది సబ్బు? ఇంకా కరిగి ఒక 10 నిమిషాలకంతా మొత్తం కరిగిపోయిందండి. ఒక ఆయన కిటికీలు తలుపులను తెరిచేసి ఏసి బిగించుకొని ఏసి ఆన్ చేశాడంట. ఏసి ఏమవుతుందండి? మొత్తం పోతుంది. ఇది ఎందుకు గుర్తు చేశానంటే అది ఆయుష్కాలం సబ్బు లాంటిది. దాన్ని సరిగా వాడుకోవాలి. నేను ఫేస్బుక్ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను, గూగుల్ చూస్తాను, చెప్పండి కొన్ని, ఇంకా జోష్ యాప్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్ చూస్తాను, ఇవన్నీ చూస్తానంటే నీవు నీ జీవితాన్ని బయట పెట్టినట్టు, సబ్బును అన్నట్టు. అది ఈ జీవితం నుంచి రాబోయే జీవితాన్ని సంపాదించుకోవాలి కదా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు?
ఇక్కడ నుంచే వేసుకోవచ్చు. మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారినై ఇతరులకు సత్క్రియల్లో పాలుభాగస్తం ఇచ్చేవారినై ఉన్నారు అని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, ఊరికే నమ్ముకుంటే వచ్చేస్తా పరలోకము? లేదు. దీని నుంచి ఇక్కడి నుంచే నువ్వు దాన్ని సాధించుకోవాలి. నీకు ఎన్ని శ్రమలు ఉంటే నీకు అక్కడ ఫలం ఎక్కువనే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. ఎంత కష్టం ఉంటే నీకు అక్కడ ఫలము ఎక్కువనే ఉంటుంది. అలాగే నీవు దీనస్థితిలోనే దేవుని పని చేయాలనుకుంటున్నప్పుడు, లేదా పరిచర్య చేయాలనుకుంటున్నప్పుడు దీనస్థితిలో చేస్తేనే కూడా నీకు పరలోకంలో ఫలం ఎక్కువ ఉంటుంది. అంతే కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. కొంతమంది ఏం చేస్తారంటే అది సంపాదించి అప్పుడు చేద్దాంలేండి అంటారు. లేదు, మిమ్మల్ని ఏ స్థితి అంతే ఆయన పిలిచాడో, 1 కొరింథీ పత్రిక 7:24 ఆ స్థితి అందే దేవునితో మీరు సహవాసం పరిచర్య కలిగి జీవించండి. ప్రేమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ఈ అశాశ్వతమైన దాంట్లో నుంచి శాశ్వతమైన దాంట్లో మనము ధనవంతులం కావాలి. అలాగే మన ఫలమును ఎక్కువగా పెంచుకునే వారిగా కావాలి. 2024 సంవత్సరంలో 10వ వాక్య పండుగలు చేసి దేవుడుండే ఆ లోకంలో మన ఫలము చాలా, ఒక్కొక్కరికి బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే పడుతుంది. ఇప్పుడు మళ్ళీ 2025 సంవత్సరం ఏంటి పరిస్థితి? కొంతమంది చూడండి 2025 సంవత్సరాన్ని ఎట్లా అనుకుంటారంటే, ఇప్పుడు 25 వచ్చిందబ్బా, ఇల్లుకి ఇంకా స్లాబ్ వేయాల్సిందే. కొంతమంది చూడండి 25 వచ్చింది, ఇంకా ఈసారి పెళ్లి చేయాల్సిందే. 25 వచ్చింది అనుకోండి, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటారంటే ఇంక ఈసారి ఏదోసారి గట్టి కొట్టాల్సిందే. అందరికి లెక్కలన్నీ అట్లే ఉంటాయి చూడండి. ఇంకా వ్యాపారవేత్తలు ఎలా ఉంటారంటే 2024 కంటే ఈసారి 25 సంవత్సరంలో బాగా ఎక్కువగా వ్యాపారం చేయాలి. తిండిపోతులకి ఏముంటుంది, 2024 తక్కువ తిన్నాము, 25లో ఎక్కువ తినాలి. తాగుబోతులకి ఏముంటుంది, ఎక్కువ ఉంటుంది. మరి క్రైస్తవులకు మనకి ఏముంటుందండి అసలు? అలాగొచ్చాం, కూర్చున్నాం, అంతే, వెళ్ళిపోయాము, చెప్పారు, విన్నాము, ఇంకా దేవుని సన్నిధి గడిపి అయిపోయింది. ఇంకా అంతేనా అంటున్నప్పుడు ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలము, లోకము, దీని అంతము, తర్వాత మరో లోకం అనేది, ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి? ప్రభు నమ్ముకున్నావా, కానికిచ్చిపో, నీకు మేలు చెప్తే ఇది చెప్తే అయిపోయింది కదా. బైబిల్లో ఏ విషయాలైతే ఉన్నాయో వాటినే మనం ప్రస్తావిస్తున్నాం. ఇది నమ్మండి, నీవు పరలోకంలో గొప్ప పొజిషన్లో ఉండడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఒక మాట చెప్పమంటారా, క్రైస్తవ్యం అంటేనే ఒక పెద్ద సముద్రం. ఇప్పటికే పరదేశంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు. యేసుప్రభు రెండోసారి వచ్చేసరికి ముగిచ్చేస్తాను, రెండోసారి వచ్చేసరికి ఎంతోమంది కూడా వెళ్ళిపోతారు. అందులో నువ్వు ఒక లెక్క. నిన్ను గుర్తించాలి అంటే నీ త్యాగాలు గొప్పగా ఉండాలి, నువ్వు దేవుని కోసం కష్టపడేది గొప్పగా ఉండాలి, దేవుని గురించి ఆలోచించేది గొప్పగా ఉండాలి, దేవుని గురించి ప్రకటించేది గొప్పగా ఉండాలి, దేవుని కోసము కాలాన్ని ఇచ్చేది చాలా గొప్పగా ఉండాలి. అప్పుడు అంటాడు ఆయన, బలా నమ్మకమైన మంచి దాసుడా. అక్కడ చెప్పిన మాట ఏం తెలుసా? ఈ 10 పట్టల మీద నువ్వు అధికారివై ఉండు అన్నాడు యేసుక్రీస్తు. ఈ 5 పట్టల మీద అధికారివై ఉండు అంటే అక్కడ కూడా మనకు అధికారం ఇదంతా కూడా ఉంటుందంటే ఉంటుంది. నాకు నరకం తప్పించుకొని నేను పరలోకపు తలుపు దగ్గర అలాగా ఒక పక్షిలాగా ఉంటాను అనుకుంటే ఆడు అయిన తర్వాత మనమే చాలా బాధపడతాం. నిజమంటే చాలా బాధపడతాం. అక్కడికి వెళ్ళి బాధపడతామని ఇక్కడే తెలుస్తుంది ఎంత బాగుందండి అసలు అయితే బోధ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బాధపడతామంటే ఖచ్చితంగా బాధపడతాం. ఇంకో మాట చెప్పంటారా, అందరికీ పెద్ద పెద్ద కష్టపడిన వాళ్ళకి పెద్ద పెద్ద బహుమతులు ఇస్తారు కదా దేవుడు, కిరీటాలు ఇస్తాడు, బహుమతులు ఇస్తారు కదా. మనకు ఒక లింక్ అని ఒకటే వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటాం అప్పుడు, అబ్బా ఇంకప్పుడు ఆ మీటింగ్లో ఎక్కువ ఇచ్చితే బాగుండు, దీనికి ఎక్కువ ఇచ్చితే బాగుండు, ఆ మధ్యకాలంలో అన్నయ్య సర్పిలాగా మేమంతా గొడవాడుకున్నాం, ఇచ్చింటే బాగుండేది, ఈడ చూస్తే ఇది మామూలుగా లేదు అసలు కథ ఇది అనిపిస్తుందండి. ఆడనిపిస్తుందని బైబిల్ చెప్పింది, ఈడనే తెలియపడుతుంది. ఇంకా మన దీనికోసమైనా కూడా ఆలోచించి మనకి సిద్ధపడకపోతే చెప్పండి. ఇంకా
ఇది అర్థమయ్యే మొదటి శతాబ్దం క్రైస్తవులు ఏం చేశారంట, స్థిరాస్తులు అమ్మేశారంట. అశాశ్వతమైన దాన్ని అమ్మేసి శాశ్వతమైన దాంట్లో గొప్ప ధనవంతులుగా అయిపోయారు. నేను కొన్ని ఉదాహరణలు కిందాక చూపించాను కదా. పల్లెటూరులో ఉంటున్న పొలాన్ని అమ్మి అమెరికాలో ఇల్లు కట్టినవాడు గొప్పవాడా, తక్కువడా? గొప్పవాడు, అవునా కదా. అలాగే అక్కడ ఒక స్థలం అమ్మి ఇక్కడ ఒక ఫ్లాట్ కొని కట్టించాలనుకోండి ఈ టౌన్లో, ఎంత మేధావి, ఎంత జ్ఞానం అంటాం కదా. అలాగే ఇక్కడ దేవుని కొరకు అమ్మి దేవుని కొరకు ఖర్చు చేసి అక్కడ మనం పెట్టుకుంటే, అక్కడ సంపాదించుకుంటే అప్పుడు జ్ఞాని అంటాడు దేవుడు మనల్ని. అది జ్ఞానం యొక్క విధానం. అంతేగాని అందరితో పాటు నమ్ముకున్నానబ్బా, పోతున్నానబ్బా, ఏదోలా కాను కదా ఇచ్చేద్దాంలే అన్నట్టుగా మనం బతికితే మనకు అసలు విషయం అర్థం కానట్టు. కానీ ఇదంతా అర్థమైన ఆయనకి ఏమంటాడు, నాకు ఈ చులకని శ్రమ ఏమనిపిస్తుంటే అంతకంతకన్నాడంటే అంతకంతకు నిత్యమైన మహిమా భారం నాకు కలగజేస్తుంది. అందుకే నేను రెండిటి మధ్య నిరుగనబడి ఉన్నాను. వెళ్ళిపోవాలనే ఆశ నాకు ఉంది, కానీ మిమ్మును బట్టి శరీరంలో ఉండటం నాకు ప్రయోజనకరమై ఉంది. ఉంటే నాకు ఫలం పెరుగుతుంది, పోతే ఫలం అక్కడితో ఆగిపోతుంది. ప్రేమ దేవుని వల్ల. కాబట్టి విజ్ఞతతో మనం బ్రతకాలి ఈ భూమి మీద. క్రైస్తవుడు అంటే చాలా బలమైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, అలాగే భవిష్యత్తు ఎరిగిన వాడు, 3 లోకాల భవిష్యత్తు ఎరిగినవాడు. అలాంటి వ్యక్తి దేనికోసం కాలాన్ని ఖర్చు చేయాలో అది తెలిసి ఖర్చు చేసేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల చాలా సంతోషిస్తాడు. మనం కాలాన్ని ఎలా వాడినా వాడకపోయినా అది పోతూనే పోతుంది, అవునా కదా. అది ఖచ్చితంగా పోతుంది. అంతేకాని మనం వాడలేదు అని ఏమైనా టైం ఆగుతుందా? ఏమాగదు, పోయేది పోతూనే ఉంటుంది. కానీ పోయేదాన్ని నువ్వు దేనికోసం ఖర్చు చేస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కోసం ఖర్చు చేసేది ఇంక చాలా గొప్పది. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నీ ధనం పరలోకమందు ఎంత ఉంది? నా ధనం అయితే చాలా ఉంది. నా ధనం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. నేను కూర్చుకున్నా ఇంకా కూర్చుకుంటూనే ఉంటా. ప్రేమ దేవుని వల్లరా. కాబట్టి అలాంటి విజ్ఞత కలిగిన, భవిష్యత్తు ఎరిగిన వారిగా, దూరదృష్టి కలిగిన వారిగా మనము జీవించేవారిగా ఉండాలి. అందుకోసం మరొక సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన మూలమైన పాదాలకు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. ఇప్పటి వరకునైనా ఈ రాత్రి వేళ విలువైన మాటలు తండ్రి, అశాశ్వతమైన దాంట్లో నుంచి శాశ్వతమైన దాంట్లో ధనవంతులు కావాలి అని, కూర్చుకోవాలని, మహిమా భారం కలిగిన వారమై కాలాన్ని కష్టంతో ఖర్చు చేసేవారిగా ఉండాలని మాకు విలువైన మాటలు అందించారు. మీకు వందనాలు తండ్రి. ఆ మాటలు మనసులో ఉంచుకుంటూ మీరిచ్చిన 2025 సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా తండ్రి, మీ కొరకు కాలాన్ని ఎక్కువగా మేము వాడి పరలోకంలో తండ్రి ఫలాన్ని కూర్చుకునే వారిగా ఉంటకు సాయం చేయండి. ఆ విధానంలో నీ బిడ్డలందరూ కూడా సిద్ధపడటకు సాయం చేయండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.